హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే మేమైతే సండే స్పెషల్ అయితే చేపల పులుసుని చేసుకున్నామండి. అది రాగండి చేపల పులుసు అనమాట. చేపలను నీట్గా వాష్ చేసుకుని ముక్కలు ముక్కలుగా కోసుకోవాలండి. మనమైతే ఇంకా చెప్పుకుందాము చేపల పులుసు ఎంత టేస్టీగా, ఎంత ఈజీగా, ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవచ్చో చెప్పుకుందామండి. అండ్ అలాగే చాలా తొందరగా అయిపోయిద్ది అనమాట. మనమైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాంటి వెడల్పు కళాయి తీసుకోవాలి. ఎందుకు అంటే చేపల పులుసు కాబట్టి పెద్ద కళాయే పెట్టుకోవాలండి. మనకి చేపల పులుసు కాబట్టి నూనె కూడా ఎక్కువ పట్టిద్ది. సో ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. మనకి చేపల పులుసులోకి ఆనియన్ అండ్ అలాగే పచ్చిమిర్చి, చింతపండు ఇవి 3 కావాలన్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము. ఆనియన్స్ లైట్గా వేయించుకుంటూ ఉండాలి, గోల్డెన్ కలర్లా వచ్చేలాగా. మనకి ఎక్కువ తొందరగా వేగాలి అంటే మనం కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోయిద్దండి. సాల్ట్ వేసుకుంటే లైట్గా వేగుతూ ఉండిద్ది అనమాట. చూస్తున్నారు కదా అలా అయిందో కొంచెం. ఇంకా మనం లైట్గా వేయించుకుంటూ ఉండాలి అలా. ఇప్పుడు మనం లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు. లైట్గా పసుపు వేసుకుని అది కూడా లైట్గా కలుపుకోవాలండి. ఇంకా అలా చూస్తున్నారు కదా, ఇంకా లైట్గా అలా వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్ అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఏదైతే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామో చేపల ముక్కల్ని ఇప్పుడు చేపల ముక్కలు అయితే వేసేసుకోవచ్చు. ఇంకా మొత్తం ఇలా వేసేసుకుని ఇంకా ఇలా మొత్తం చేపల ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా. ఇంకా మనకైతే సరిపడా కారాన్ని వేసుకోవాలి. చేపల పులుసు అంటేనే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది, ఇంకా తినాలనిపించింది అనమాట. కొంతమంది ఎక్కువ స్పైసీ తినరు, అలాంటి వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకుంటే సరిపోయిద్ది. కారం ఖచ్చితంగా ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా మనం కావాల్సినంత కారం వేసేసుకుని వేసుకున్నాక మనం ఒకసారి గరిటెతో తిప్పకుండా అలా ఒకసారి చేత్తో అలా తిప్పుకోవాలండి. ఇంకా మనం ఏదైతే ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇంకా అలా మంచిగా అలా చేత్తో కలుపుకొని నీళ్ళు కలుపుకొని ఇంకా అలా వేసుకుంటూ ఉండాలండి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఇంకా మొత్తం ముక్క మునిగేలాగా మనం చింతపండు రసాన్ని అలా పోసుకోవాలన్నమాట. చూడండి ఎలా పోసాము చింతపండు రసం కూడా. ఇంకా మొక్క కూడా మునిగిపోయింది చాలా మట్టుకి. అసలు మెయిన్ చేపల పులుసు అంటేనే చింతపండు రసం కదా. చింతపండు ఉంటేనే ఎక్కువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇంకా చూసారా, ఇంకా మనమైతే ఇంకా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా దీనిలోకి మనకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. మీకు రుచికి సరిపడా వేసుకోండి. చూస్తున్నారు కదా ఒక 10 నిమిషాల పాటు ఎలా వచ్చేసిందో. ఇంకా మనమైతే ఇప్పుడు మనం ఇంకా పచ్చిమిర్చిలు అయితే ఇప్పుడే వేసుకోవాలండి, ముందేస్తే బాగోదు. చేపలలోకి పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తేనే ఇంకా చేపల పులుసు టేస్టీగా ఇంకా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం ఇలా యాడ్ చేసేసుకున్నాము. అయిపోవచ్చింది చేపల పులుసు అయితే. గరిటెతో తిప్పకుండా ఒకసారి మొత్తం అలా చేతితో తిప్పుకుంటూ ఉండాలి. మనము చేపల ముక్కలు ఎక్కువ విడవకుండా మనము ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటే చేపల ముక్కలు కూడా ముక్కగానే ఉండిద్దండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే టేస్టీగా ఉంటుంది అల్లం పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తే. ఇంకా లాస్ట్లో ఇంకా మనం ఇలా కరివేపాకు వేసుకుంటే రుచిగా ఇంకా బాగుంటుంది. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇంకా లాస్ట్లో మనం ఇంకా కొత్తిమీర వేసేసుకుని ఇంకా దింపేసుకోవచ్చు. రాగండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.
సండే స్పెషల్ రెడీ. వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే బాబా చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మరి మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ చేసి చెప్పండి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ అలాగే ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ని చూసి కామెంట్ చేసేయండి ఎలా ఉన్నాయో. మరి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.